వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు స్పెషల్ భర్వా మిర్చ్ ఆర్ స్టఫ్డ్ మిర్చ్. ఈ రెసిపీ ఇండియా మొత్తం ఉంది, బట్ దీనిలో స్టఫింగ్ మాత్రం స్టేట్కో రకంగా చేస్తూ ఉంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో శనగపిండి స్టఫింగ్, ఇంకొన్ని ప్రాంతాల్లో పీనట్ పౌడర్ స్టఫింగ్, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం మన స్టైల్ ఫిల్లింగ్, చాలా బాగుంటుంది. You will enjoy it. Let's enjoy Bharwa Mirchi or stuffed mirch. ఫస్ట్ ఒక ప్యాన్లో 1/2 కప్ పల్లీలు వేసుకొని పప్పులు బాగా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 3 టీ స్పూన్స్ వేయించిన శనగపప్పు, 3 టీ స్పూన్స్ నువ్వులు, ఒక 10 జీడిపప్పులు, 2 టీ స్పూన్స్ గసగసాలు, 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి. పొడి లేని వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఓ చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీరు తీసుకునే మిర్చి కారాన్ని బట్టి ఈ కారం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఓసారి బాగా కలపండి. ఈ స్టేజ్లోనే ఓసారి సాల్ట్ చెక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను బనానా పేపర్ తీసుకున్నాను. ఇవి లేకపోతే సాలన్ మిర్చితో చేసుకోవచ్చు, లేదా బజ్జీ మిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మిర్చి కొంచెం స్పైసీగా ఉన్నాయి, అందుకే లోపల సీడ్స్ మొత్తం తీసేస్తున్నాను. మిర్చి స్పైసీగా లేకపోతే సీడ్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసి ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని ఇలా ఫిల్ చేసుకోండి. మిగిలిన వాటన్నింటిని కూడా ఇలాగే స్టఫ్ చేసుకోండి. ఒక 4 టీ స్పూన్స్ మిక్స్చర్ మిగిల్చుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసుకోండి. నేను ఇక్కడ బై మిస్టేక్ ఆయిల్ ఎక్కువ వేసేసాను, తర్వాత మళ్ళీ తీసేసాను. మీరు 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక స్టఫ్ చేసుకున్న మిర్చిని కట్ చేసుకున్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ ఇలా పెట్టుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత నెమ్మదిగా పక్కకి తిప్పుకోండి. ఇలా అన్ని వైపులకి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో మిర్చిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మిర్చి ఫాస్ట్గానే వేగిపోతాయి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, మిగిలిన స్టఫింగ్ కూడా వేసేసి ఓసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. That's it, you are done. Stuffed mirchi is ready to serve.
పప్పు, రసం, సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ స్టఫ్డ్ మిర్చిని ఒకసారి ట్రై చేయండి. ఇక ప్రతిసారి ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.